Where is this guy? శృతి వినిపిస్తుందా? సార్ ఎస్ సార్, ఇప్పుడు వినిపిస్తుంది సార్. కట్ వినిపిస్తా ఉంది సార్. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఫినాన్షియల్ అనాలిసిస్ రాశారు. ఓకే, సో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్. మేబీ మీరు ఎంత రాస్తారు అనేది చాలా రాసినట్టున్నారు. సో ద డాక్యుమెంట్ సైజ్ ఇస్ 5 pages. సో దీనిలో మీరు ఒక పార్ట్ ఫినిష్ చేశారు. ఏది? ద థింగ్ లైక్ ఎవాల్యుయేటింగ్ స్టెబిలిటీ రేషియోస్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆర్ పొజిషన్ రిలేటెడ్ రేషియోస్ ని మీరు ఆల్రెడీ రైటప్ చేశారు. ఓకే, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వీఆర్ సపోజ్ టు ఐడెంటిఫై డెప్ట్ రేషియో ఎట్లా ఉంది దాని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్ ఏదైతే మీద ఆర్గనైజేషన్ ఉందో ఆ ఆర్గనైజేషన్ది మేబీ సమ్ కైండ్ ఆఫ్ ఆపరేషనల్ కాస్ట్ డిక్రీజ్ చేయడం కానీ ఇంక్రీజ్ చేయడం కానీ మనం వీ నీడ్ టు ప్రొవైడ్ ఎ సస్టైనబిలిటీ ప్లాన్ ఫర్ ద ఆర్గనైజేషన్. దట్ ఈస్ సెకండ్ పార్ట్. ఓకే, సో సస్టైనబిలిటీ అంటే ఏంటి? సో బ్రతికుండటం అంతే. సో అట్లీస్ట్ ఇఫ్ నాట్ ఇట్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ప్రాఫిట్స్, అది కంటిన్యూ చేయాలంటే వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ ఇట్ షుడ్ బి మేడ్ అనేది వీఆర్ సపోజ్ టు ప్రొవైడ్ సమ్ కైండ్ ఆఫ్ గుడ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ గుడ్ సస్టైనబిలిటీ ప్లాన్ ఫర్ ద ఆర్గనైజేషన్. మేబీ ఒక 3-4 ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ హౌ ఇట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ నెక్స్ట్ 2 years దానికి సంబంధించింది మీరు ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో తరుణ్ చెప్పండి. చెప్పమా. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే వీఆర్ సపోజ్ టు గివ్ సస్టైనబిలిటీ ప్లాన్ టు ఇంక్రీజ్ ఇట్స్ ప్రాఫిట్స్. సో ఎన్జిఓ కంపెనీస్కి కూడా ప్రాఫిట్స్ ఉంటాయి. మేబీ ఆ ప్రాఫిట్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోరు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓన్ కంపెనీ ఉందనుకోండి, వాట్ ఎవర్ ద ప్రాఫిట్స్ దట్ ఆర్ అక్యుములేటెడ్ ఆ ప్రాఫిట్స్ మనవి అవుతాయి. కాకపోతే ఎన్జిఓ కంపెనీస్కి ఏంటి అంటే ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు క్యాపిటల్ అండ్ విచ్ విల్ బి స్పెంట్ ఇన్ కమింగ్ ఇయర్స్. ఓకే, సో ఇక్కడ మనం ఏంటి లైక్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ సస్టైనబిలిటీ ఇష్యూస్లో మనం క్రాస్ చెక్ చేసినప్పుడు యూ విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఐడియాస్. వేర్ ఇట్ ఈస్ లో అండ్ వేర్ ఇట్ ఈస్ గుడ్ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఏవైతే లో ఉన్నాయో వాటిని మనం ఇంప్రూవైజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి అని చెప్పేది. సో ఫినాన్షియల్ పొజిషన్ అంటే ఏంటి? ప్రాఫిటబిలిటీ రేషియోస్ వీటికి సంబంధించి మనం ఎవాల్యుయేట్ చేసి ఉంటాం. లిక్విడిటీ రేషియోస్ మీరు మేబీ ఒక 4 రేషియోస్ మీరు ఆల్రెడీ డిస్కస్ చేసి ఉంటారు. దానిలో సమ్ గుడ్ రేషియోస్ ఉండొచ్చు, సమ్ బ్యాడ్ రేషియోస్ ఉండొచ్చు. ఓకే, ఏవైతే బ్యాడ్ రేషియోస్ ఉన్నాయో వాటిని మనం ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఫినాన్షియల్ పొజిషన్ అనేది బెటర్ అవుతుంది. అది ఎట్లా అవ్వచ్చు అనేది, అసలు ఏం చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్న ఎక్స్ రేషియో ఉందనుకోండి, ఆ ఎక్స్ అనే రేషియో ఇట్ ఈస్ లో. సో హౌ ఇట్ కెన్ బి ఇంప్రూవ్డ్ ఎట్లా అంటే ఆ రేషియోలో పైన ఉన్న వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలి, కింద ఉన్న వాల్యూ డిక్రీజ్ అవ్వాలి. రేషియో అంటే ఏంటి? లైక్ డినామినేటర్ న్యూమరేటర్ ఉంటుంది కదా, A/B ఫార్ములాలో ఉంటుంది కదా. సో ఇప్పుడు ఖచ్చితంగా ఏ అనేది ఇంప్రూవ్ అవ్వాలి, బి అనేది డిక్రీజ్ అయింది అనుకోండి, మీ రేషియో అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో రేషియో ఇంక్రీజ్ అవ్వాలంటే ఏం చేయాలి? అదర్వైజ్ యూ కెన్ స్ట్రేట్ అవే క్రాస్ చెక్ లైక్, సో ఇది మన ఫినాన్షియల్ పొజిషన్ ఆర్గనైజేషన్. లిక్విడిటీ రేషియోలో ఉంది, సో మేబీ సమ్ XYZ రేషియోలో ఉంది. ఆ రేషియోని మనం ఇంప్రూవైజ్ చేయాలంటే ఏం చేయాలి? ఓకే, సో దానికి సంబంధించిన రీసెర్చ్ యు ఆర్ సపోజ్ టు డూ ఇట్. వాటిని మీరు మెన్షన్ చేసుకుంటూ యు ఆర్ సపోజ్ టు గివ్ ఏ సస్టైనబిలిటీ ప్లాన్ అండ్ యూ షుడ్ సే దట్ బై డూయింగ్ దిస్ ద ప్రాఫిట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కెన్ బి ఇంక్రీస్డ్. సో దాని తర్వాత లాస్ట్ లో ఇంకొక సెక్షన్ ఉంది, అదేంటి అంటే డెప్ట్ మేనేజ్మెంట్ రేషియో ఉంటాయి, డెప్ట్ రిలేటెడ్ రేషియోస్. ఓకే, వినిపిస్తుందండి? ఇంటర్నెట్ చాలా స్లో ఉన్నట్టుంది. డెప్ట్ మేనేజ్మెంట్ రేషియోస్ ఉంటాయి, డెప్ట్ మేనేజ్మెంట్ రిలేటెడ్ రేషియోస్. ఓకే, డెప్ట్ టు ఈక్విటీ రేషియో. సో డెప్ట్ రిలేటెడ్ రేషియోస్ ఉంటాయి అనమాట, అప్పుకు సంబంధించినవి. సో దాని అప్పు ఎలా ఉంది అనేది మనం చూడొచ్చు. సో ఆ డెప్ట్ రిలేటెడ్ రేషియో అంటే ఎప్పుడైతే మనకి డెప్ట్ ఉంటుందో, ఆ డెప్ట్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ విల్ బి జనరేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ద ఆర్గనైజేషన్. ఓకే, సో ఈక్విటీ ఉందనుకోండి, ఈక్విటీలో వీ విల్ బి షేరింగ్ అవర్ ప్రాఫిట్స్. సో రెండు మనకి ప్రాబ్లమే. సో డెప్ట్ ఉంటే ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ కట్టాలి దానికి. ఒకవేళ ఇఫ్ యూ గో ఫర్ ఈక్విటీస్ అంటే మన షేర్స్ ని 10 మందికి అమ్మేమనుకోండి, అది ఇట్ విల్ జనరేట్ మనీ. బట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ వెన్ ఎవర్ వీ గెట్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్, దట్ ప్రాఫిట్ షుడ్ బి షేర్డ్ టు ద పీపుల్ హూ ఇన్వెస్టెడ్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఆర్గనైజేషన్ లో ఒక 1 lakh షేర్స్ ఉన్నాయి అనుకోండి. ఆ 1 lakh షేర్స్ లో మీకు ఒక 10 shares నేను ఇచ్చేసాను అనుకోండి, కొన్ని డబ్బులు తీసుకొని. తర్వాత నాకు ఏదైతే ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్ లో ఆ 10 shares కి ఎంత అమౌంట్ అయితే షేర్ అయ్యాలో ఆ షేర్ మనం ఇచ్చేసేయాలి.
ఓకే, సో అందుకే డెప్ట్ ఈక్విటీ అనేది ఖచ్చితంగా మనం బ్యాలెన్స్ చేయాలి. ఈక్విటీ ఎక్కువ వేరే వాళ్ళకి ఇచ్చేసాం అనుకోండి, వి మైట్ లూజ్ అవర్ ఓనర్షిప్. డెప్ట్ ఎక్కువ పెట్టేసాం అనుకోండి, సో వాట్ ఎవర్ ద ఇన్కమ్ వి జనరేట్ దట్ విల్ బి స్పెంట్ ఇన్ పేయింగ్ ఇంట్రెస్ట్. అర్థమైందా? ఇప్పుడు మనకి ఒక 20,000 జీతం ఉందనుకోండి, మనం 1,00,000 రూపాయలు అప్పు చేసాం అనుకోండి, 1,00,000 రూపాయలు అప్పు చేస్తే 10 రూపాయలు వడ్డీ ఉంటే 10,000 దానికే వెళ్ళిపోతాయి. అంటే మనం ఎర్న్ చేసిన సగం డబ్బులు దానికే వెళ్ళిపోతాయి. అలా అంటే మన ఎర్నింగ్స్ అన్ని కూడా కన్వర్టెడ్ ఇంటూ ఇంట్రెస్ట్ మొత్తం వెళ్ళిపోతాయి బయటికి. సో ఇక్కడ డెప్ట్ మేనేజ్మెంట్ రేషియో మీరు ఐడెంటిఫై చేసినప్పుడు ఆ డెప్ట్, మనం చేసిన డెప్ట్ కి ప్రాఫిట్ ఎట్లా ఉంది, దెర్ విల్ బి మల్టిపుల్ రేషియోస్, యూ కెన్ క్రాస్ చెక్. ఒక 2 or 3 రేషియోస్ తీసుకొని ఏ రేషియోని మీరు ఎక్కువ ఇంప్రూవ్ చేయవచ్చు, ఒక 4 రేషియోస్ క్యాలిక్యులేట్ చేయండి. దానిలో ఏ రేషియోలో ఉంటే దాన్ని మనం బెటర్గా, అంటే బెటర్ వాల్యూ రావడానికి మనం ఏం చేయాలనేది మనం రికమెండ్ చేయాలి. ఓకే, దిస్ విల్ బి యువర్ డాక్యుమెంట్. అండర్స్టూడ్? సో క్లియర్ ఇంట్రొడక్షన్, మీరు క్లియర్ గా ఒక ఆర్గనైజేషన్ గురించి ఇంట్రొడక్షన్ రాయాలి. రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అట్లా కంటిన్యూషన్ అవ్వాలి. యు ఆర్ సపోజ్ టు స్టార్ట్ విత్ ఇంట్రొడ్యూసింగ్ దట్ పర్టికులర్ XYZ ఆర్గనైజేషన్. అలా ఆర్గనైజేషన్ అని చెప్పి మీరు స్టార్ట్ చేయాలి. దెన్ యూ షుడ్ స్పీక్ అబౌట్ ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, దట్ ఈస్ ఆల్రెడీ దేర్. మీరు అది ఎలా రాసారో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని, ఆల్రెడీ నిన్న మీరు ఫినాన్షియల్ రేషియోస్ రాశారు కాబట్టి యు ఆర్ సపోజ్ టు ఐడెంటిఫై ఈచ్ రేషియో ఏంటి, దాని పెర్ఫార్మెన్స్ ఏంటి, అది లో ఉందా, హై ఉందా, లో ఉంటే ఎలా ఉంది, హై ఉంటే ఎలా ఉంది, దానికి సంబంధించిన డీటెయిలింగ్ మీరు క్లియర్గా ఇవ్వాలి. ఓకే, సో వాట్ ఈస్ ద కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అని ఆ సెక్షన్ ఎండింగ్కి ఒక సమ్మరీ ఇవ్వాలి. నెక్స్ట్ అది అయిపోయిన వెంటనే యూ షుడ్ స్టార్ట్ రైటింగ్ అబౌట్ వాటిని బేస్ చేసుకొని వాట్ షుడ్ బి డన్ టు ఇంక్రీజ్ ద ఆర్గనైజేషన్స్ ప్రాఫిట్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఓకే, సో దట్ విల్ బి సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్ వచ్చేసి, సో యూ ఆర్ సపోజ్ టు కన్సిడర్ డెప్ట్ మేనేజ్మెంట్ రేషియోస్. ఆ డెప్ట్ మేనేజ్మెంట్ రేషియోస్ లో ఏదైనా 2 సిచ్యువేషన్స్ దట్ కుడ్ బి యూజ్డ్ యాజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ద ఆర్గనైజేషన్ టు ఇంప్రూవ్ ఇట్స్ ప్రాఫిట్. అంటే ఏదైనా ఒక డెప్ట్ రేషియో తీసుకొని ఆ డెప్ట్ రేషియోలో ఏదైనా ఒకటి బెటర్ పర్ఫార్మెన్స్ ఉన్నది లేదా లో పర్ఫార్మెన్స్ ఉన్నది తీసుకొని దాన్ని మనం ఆపర్చునిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఈ ఏరియాలో మీరు లో ఉన్నారు కాబట్టి దీన్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటే ఇట్ హెల్ప్స్ యూ టు అచీవ్ మోర్ ప్రాఫిట్స్, ఇంక్రీజ్ యువర్ ప్రాఫిట్స్. అర్థమైందా శృతి? So this is how your document should, and there should be a conclusion statement. 5 pages or 5 pages అనుకోండి, ఎగ్జాక్ట్లీ 5 pages. మీరు ఒకవేళ లాస్ట్ టైం రాసిన దానిలో చాలా పెద్దగా రాసేసి ఉంటే దాన్ని టేబుల్స్ ని చిన్నగా రాసుకొని క్యాలిక్యులేషన్స్ ని వాటిని గివ్ 1.5 page రాశారు అనుకుంటా లాస్ట్ టైం రేషియో అనాలిసిస్ కి. 1.5-2 pages. ఐఎమ్ నాట్ షూర్, ఒకసారి తీసుకొని జాగ్రత్తగా క్రాస్ చెక్ చేసి రాయండి. సో ఫర్ సస్టైనబిలిటీ ప్లాన్ కి ఒక 1 page రాయండి. డెప్ట్ మేనేజ్మెంట్ రేషియోస్ క్యాలిక్యులేషన్ ఇన్ఫరెన్సెస్ కి ఒక 1 page. రికమెండేషన్స్ హౌ ఇట్ కెన్ బి మేనేజ్డ్ అనే దానికి ఒక 1/2 page అట్లా రాయండి. కంక్లూజన్ ఒక 1/2 page. సో క్లియర్ గా మేనేజ్ చేసుకోండి డాక్యుమెంట్ ని. ఓకేనా? అండర్స్టూడ్ రైట్? 5 pages, లైన్ స్పేసింగ్ డబుల్ స్పేస్ ఉండాలి, లైన్ స్పేసింగ్ 2 ఉండాలి, ఫాంట్ సైజ్ 12. ఫినిష్ ఇట్ యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్. ఓకే సార్. ఓకే రైట్, థ్యాంక్ యూ. నాకు ఒకసారి అయిపోయిన తర్వాత నాకు పింగ్ చేయండి. ఓకే. Yes, okay sir. Any more questions? Sir, no sir. Right, thank you. Bye Maria.